నెక్స్ట్ దక్షిణాది కాంగ్రెస్ బాస్గా రేవంత్ ఏపీ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం ఏపీ ఎన్నికల రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన షర్మిల గారు కూడా ఆహ్వానించారని ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళుతున్నారు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ గారితో, సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో భేటీ కాబోతున్నారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. దీనికి ప్రధాన కారణం రెండు అంశాలు. రేపు పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ప్రకటించుకునేటువంటి అంశంలో, ఆ అభ్యర్థుల లిస్టుని ఫైనల్ చేసేటువంటి అంశంలో అక్కడ ఆ నాయకత్వంతో మాట్లాడి అభ్యర్థులను ఫైనల్ చేసుకోవటం నెంబర్ 1. అభ్యర్థులను ఫైనల్ చేసుకోవటం అని అంటే ఎవరైతే అభ్యర్థులను ఫైనల్ చేసుకుంటే కనుక ఆ అభ్యర్థులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అభ్యర్థులను ఎవరైతే ఫైనల్ చేస్తారో వాళ్ళని గెలిపించుకునేటువంటి బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారు నేను తీసుకుంటాను, నాదే బాధ్యత అనేది ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వటం. నెంబర్ 2, అదేవిధంగా వారి వైపు నుంచి సౌత్లో, ఎంటైర్ సౌత్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటక నాయకత్వం ఉంది. అలాగే మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కొంత తమిళనాడు కావచ్చు, కొంత ప్లాన్ మీరు యాక్షన్లో దిగాలి, కొంత మీరు వర్క్ చేయాలి. ఒకటి రాజకీయపరమైనటువంటి వర్క్ చేయటం, ఒకటి ఎన్నికలకు కావాల్సినటువంటి ఆర్థిక సమీకరణలని సమకూర్చడం ఒకటి. ఈ రెండిటి విషయంలో మీ వర్క్ ఆఫ్ ప్లానింగ్ ఉండాలనేటువంటిది ఒక దిశ నిర్దేశించబోతున్నారు అనేది ఇది పొలిటికల్ అంశం. ఈ పొలిటికల్ అంశం కాకుండా ఇప్పుడు గత 2 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారికి తన మంత్రివర్గంలో నుంచి కానీ లేదా తన మంత్రివర్గ సహచరుల దగ్గర నుంచి కానీ కొన్ని అనుకోనటువంటి క్లాషెస్, అంటే అవి కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అంటే వాటి విషయంలో తను అగ్రెసివ్గా స్టెప్ తీసుకోవాలా, లేక స్లోగా నిర్ణయం తీసుకోవాలా, లేక ఆ డెసిషన్ విషయంలో ఒకసారి కేంద్ర నాయకత్వం వైఖరి తీసుకొని తన వైఖరిని ఆ విధంగా వ్యవహరించాలా అనేటువంటి విషయంలో కూడా ఇప్పుడు చర్చించబోతున్నారు. అది కార్పొరేషన్ పదవులు కావచ్చు, లేక ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్స్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఇష్యూ కావచ్చు, లేకపోతే భూములకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, గొర్రెలకు సంబంధించి జరిగినటువంటి స్కాముకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదా ఇతర ఏదైతే ఇప్పటివరకు చాలా ఇష్యూస్లో ఏదైతే చెప్తూ ఉన్నారో వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాల విషయంలో ఏంటి నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏ డైరెక్షన్ ఇస్తే, రాహుల్ గాంధీ గారు ఏ డైరెక్షన్ ఇస్తే, కేసీ వేణుగోపాల్ గారు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, వాటికి మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి. ఇందులో మనము అగ్రెసివ్గా వెళ్ళగలిగితేనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు, మళ్ళీ ప్రజలు బలంగా రేపు నమ్మాలి, విశ్వసించాలి అంటే మాకు ఆ రకమైనటువంటి క్లారిటీ ఇవ్వండి, లేదా మీరు ఇంకొక స్టాండ్ చెప్తే ఆ స్టాండ్లో ప్లస్ ఆర్ మైనస్లు డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్ళేదానికి మీరు నాకు గైడ్ చేయండి అనేటువంటి విషయంలో ఆయన అడుగులు వేయబోతున్నారు అనేటువంటిది రేపు రాబోయేటువంటి మీటింగ్కి సంబంధించి, జరగబోయేటువంటి మీటింగ్కి సంబంధించి కీలకంగా చెప్తున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా కొన్ని ప్రాజెక్టుల విషయంలో కలవబోతున్నారు అనేటువంటిది. ఎందుకంటే మనం కొన్ని అంశాలను గమనిస్తే మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది కొన్ని అడుగులు ముఖ్యమంత్రి గారి కంటే కొంచెం ముందుగా వేయటం, లేదా ముఖ్యమంత్రి గారు వేసినటువంటి అడుగుల విషయంలో లేదా వారు తీసుకోబోతున్నటువంటి చర్యల విషయంలో వాళ్ళు కొంత బ్యాక్ స్టెప్ వేయటం, ఇలాంటివి కొన్ని ఊహించని విధంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇందులో మంచి ఎవరు, తప్పెవరు, చెడు ఎవరు అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడటం కూడా ఇది సరైనటువంటి సమయం కాదు. అంటే 2 నెలల్లోనే ఎప్పుడూ కూడా ఏ కుటుంబంలోనైనా కానీ, ఏ మంత్రివర్గంలోనైనా కానీ, ఎక్కడైనా కానీ చిన్న మనస్పర్ధలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉంటే అసలు ఏముండదు, ఎవరైనా కానీ పిన్ డ్రాప్ సైలెంట్. లేదా చంద్రబాబు నాయుడు గారి లాగా ఉంటే అదొక సిస్టమేటిక్, అదొక పద్ధతి. ఇట్లా ఎవరైనా కానీ ప్రాంతీయ పార్టీలకు ఉండేటువంటి భావజాలం వేరుంటుంది, జాతీయ పార్టీలకు ఉండేటువంటి భావజాలం వేరుంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి భావజాలం కొంచెం స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ నాయకుడు చెక్ పెడితే అక్కడ ఆ నాయకుడు చెక్ పెడతాడు, అక్కడ ఆయనంటే ఇక్కడ ఈయనంటాడు, ఇక్కడ ఈయనంటే అక్కడ ఆయన అంటాడు. ఇలాంటివి అనేకమైనటువంటి అంశాలు దీంట్లో పొదిగి ఉంటాయి, ఇమిడి ఉంటాయి. కాబట్టి ఆయన కూడా ఒక క్లారిటీ తీసుకొని అవసరమైన దాన్ని బట్టి అడుగులు వేయబోతానికి, అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఇంకొక
ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది శాసనసభ్యులు కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయంలో వాళ్ళ స్టెప్ ఏంటి, వాళ్ళ నిర్ణయం ఏంటి తెలుసుకోవటం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నేతలు, ఇక్కడ నేతలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విషయంలో పొత్తుకి మేము తీసుకోమని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలతో జతకట్టడం కోసం, ఎన్డీఏలో భాగస్వామ్యం కావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి కేసీఆర్ గారు ఢిల్లీ వెళుతున్నారు అనేటువంటి సంకేతాలు కూడా ఇప్పుడు బ్రేకింగ్ అందుతూ ఉంది. మరి అలాంటప్పుడు వారు వెళితే, వారు ఆ పొత్తు కలిస్తే ఏంటి కాంగ్రెస్ పార్టీ వ్యూహం అనేటువంటిది కూడా ఇంకొక చర్చ జరగబోతున్నటువంటి అంశం. సరే, ఎన్ని పొలిటికల్గా కరెంట్ హ్యాపెనింగ్స్ ఇవన్నీ ఇప్పుడు, అందుకని వీటికి సంబంధించి కూడా డిస్కషన్ ఉండొచ్చు. సురేష్ గారు ఉన్నారు. యా సురేష్ గారు, వంశీ గారు, యా ఏంటండి మొత్తానికి అంటే రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ ప్రయాణం ఖచ్చితంగా పొలిటికల్ దీంట్లో చూడొచ్చు. ఏంటి పొలిటికల్గా ఆయన ముందు ఉన్నటువంటి హంటింగ్ ఏంటి? వంశీ గారు, ప్రధానంగా మీకు తెలుసు, మొన్న అసెంబ్లీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మన కర్ణాటక నుంచి అందరు చెప్పినా చెప్పకపోయినా ఎలక్షన్స్ అంటే ఫండింగ్ అనేది, ఫైనాన్స్ అనేది చాలా కీలకం. సో మనకి కర్ణాటక నుంచి మనకి అంటే తెలంగాణకి అందింది అనే విషయం అందరికీ తెలిసింది. అదే విషయంగా అది దాని ఫలితాలు, రిజల్ట్స్ మీద కూడా కనిపించింది. ఇప్పుడు ఎవరైతే లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నారో, తెలంగాణలో ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, కర్ణాటకలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో చాలా బలంగా ఉందని చెప్పొచ్చు వంశీ గారు. అంటే కర్ణాటకలో మాత్రం బలంగా లేదు, కానీ తెలంగాణలో గతంలో మొత్తం మీద చూస్తే 132 స్థానాలు, అంటే 29 కానీ 132 స్థానాల్లో 28 స్థానాలు ఇక్కడ తెలంగాణ దక్షిణాది. మొత్తం మీద కూడా 2019లో 52 లోక్సభ స్థానాలు వస్తే 28 లోక్సభ స్థానాలు ఓన్లీ దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉన్నాయి వంశీ గారు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి మళ్ళీ ఆ స్థానాలు నిలబెట్టుకోవడం. అదేవిధంగా మాణిక్యం ఠాగూర్ గారు చెప్పారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో స్టార్ క్యాంపెయినర్ కంటే షర్మిల గారితో కలిసి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తారని చెప్పని. కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. సో మీరు చెప్పిన ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి గారు ఆ 2 రాష్ట్రాల్లో మొత్తం మీద ఆయన బాధ్యతలు, అంటే ఫైనాన్స్ పరంగా ఇతరత్ర కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఆలోచిస్తారు. అదేవిధంగా కేరళలో మీకు తెలుసు ఆల్రెడీ మనకి ఇండియా బ్లాక్, లెఫ్ట్ పార్టీలు, ముస్లిం లీగు, కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. అసలు అక్కడ బీజేపీ ఇంతవరకు కూడా లోక్సభ సీట్ల పరంగా అక్కడ పాగా వేయలేకపోయింది. కాబట్టి అక్కడ ఉన్న దాని పరంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రజెన్స్ ఎక్కువ ఉన్నా లేకపోయినా అక్కడ పర్లేదు. అదేవిధంగా తమిళనాడు పరంగా చూసుకుంటే తమిళనాడులో మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీకి డిఎంకే చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి 2018 లోక్సభ స్థానాలు వస్తే డిఎంకేకి 24 లోక్సభ స్థానాలు వచ్చాయి. మొత్తం మీద ముస్లిం లీగ్కి 2 లోక్సభ స్థానాలు వచ్చాయి 39కి. సో కాబట్టి అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రజెన్స్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రజెన్స్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రజెన్స్ అవసరం. కాబట్టి ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా మరి కొత్తగా సీట్లు వస్తాయని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీకి వస్తాయని మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా ఆ రకంగా సీట్లు పెంచుకోవడం, ఆ రకంగా చేసి ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి కోసమే అక్కడ కూడా ప్రజెన్స్ ఉంది. సో అక్కడ కర్ణాటక నుంచి మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కర్ణాటక నుంచి డీకే శివకుమార్ గారు వచ్చి ఇక్కడే అసలు కొన్ని రోజులు క్యాంపెయిన్ చేశారు. సో అందుకని అటు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కర్ణాటక కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఆ రకంగా కూడా ఎన్నికల క్యాంపెయినర్గా ఆ రకంగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సౌత్ అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం కాబట్టి సో రేవంత్ రెడ్డి గారి ప్రమేయాన్ని, భాగస్వామ్యాన్ని చాలా పెంచాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారు, రైట్. ఇక సుధాకర్ ఏంటి సుధాకర్ అంటే గుడ్ ఈవినింగ్. అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీలో ఉన్నటువంటి సహచర మంత్రులతో, అంటే జనరల్గా ఒక ప్రయాణంలో కొన్ని ఉంటాయి, బట్ ఆయన అనుకున్నటువంటి వేగానికి, ఆయన అనుకున్నటువంటి ఆలోచనకి అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నటువంటి సందర్భంలో తన యొక్క ఆలోచనని, అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో మాట్లాడి క్లియర్ డైరెక్షన్స్, క్లియర్ ఇండికేషన్స్ ఇప్పించుకొని ముందుకు వెళ్ళేటువంటి వ్యూహం దిశగా అడుగులు వేస్తున్నారా ఏంటి? అసలు అంతర్గతంగా, అంతర్లీనంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయపరమైనటువంటి ప్రభుత్వ పరిపాలన, యంత్రాంగపరమైనటువంటి పరిపాలన అంశాలలో ఎక్కడో కొన్ని ఊహించనటువంటి కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. ఏంటి సుధాకర్, ఏంటి దానికి ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి ఆ అంశాలకి? సార్, మీరు అన్నట్టు సాగునీటి పారుదలకు సంబంధించి
విచారణకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద విచారణ చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావన. కానీ ఆ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తున్నాడు, కేవలం మేడిగడ్డ ప్రాజెక్టు వరకే విచారణ జరపాలి, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద విచారణ అవసరం లేదని చెప్పిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులన్నింటినీ కూడా అధికారులు తీసుకెళ్లి మళ్ళీ అన్ని రికార్డులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కేవలం ఒక మేడిగడ్డ సంబంధించిన రికార్డులు మాత్రమే ప్రస్తుతం విచారణ అధికారుల వద్ద ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి ఒకటి తలిస్తే మంత్రులు ఇంకొకటి తలుస్తున్నారు, ముఖ్యమంత్రి ఒకటి చేద్దామంటే మంత్రులు ఇంకొకటి అంటున్నారు. ఇప్పుడున్న 12 మంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రివర్గం ఏదైతుందో 12 మంది కూడా అధిష్టానం ద్వారా నియమింపబడ్డవారు. మిగిలిన 6 మాత్రమే, ఇంకా 6 తీసుకోవాల్సింది, 6 మాత్రమే రేవంత్ రెడ్డి కోటలో వస్తే రావచ్చు. కానీ ఇప్పుడున్న 12 మంది రేవంత్ రెడ్డితో కలిపి వీరంతా ఎంఐఎంలు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నవారు కాబట్టి జాతీయ పార్టీలో ఎవరో ఒకరిని గాడ్ ఫాదర్ను పట్టుకుంటారు, ఆ గాడ్ ఫాదర్ ద్వారా రాజకీయాలు నడుపుతూ ఉంటారు. కాబట్టి ఎవరి దారులు వారికి ఉంటాయి. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇందులో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా చెప్తున్నారు ఈసారి 40 సీట్లు కూడా రావంటున్నారు. ఒకవైపు ఆయా రాష్ట్రాల నుంచి పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఈ తరుణంలో దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోవాలి. ఎంపీ స్థానాలు గెలుచుకోవాలంటే ఏ రాష్ట్రాలనైతే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నదో ఆ రాష్ట్రాల నుంచి అధికారంలోని రాష్ట్రాలకు ఫండింగ్ చేయాలి. ఆ ఫండింగ్ చేసే బాధ్యత ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే వ్యవహారం అంతా కర్ణాటక నుంచే జరిగింది. అప్పుడు డీకే శివకుమార్ మొత్తం ఆపరేట్ చేశాడు. ఆర్థిక అవసరాలు ఆయనే, రాజకీయ అవసరాలన్నీ ఆయన తీర్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ బాధ్యత అంతా రేవంత్ రెడ్డి పైన ఉంది. డీకే శివకుమార్ ఈ మధ్య ఎందుకో కొంత ఇనాక్టివ్ అయ్యాడు. ఆయన పైన కర్ణాటక పోలీసులు ఏదో నోటీస్ జారీ చేశారు ఆయన అరెస్ట్ చేయాలంటూ. కాబట్టి ఆయనకు సంబంధించి కొంత స్లో అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఎక్కువ బాధ్యత ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్లో తిరగాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎంపీ స్థానాలు గెలువరా, పోటీ ఇస్తారా లేదా, కానీ ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో తిరగాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలన్నీ ఆయన చూడాలి. అదేవిధంగా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ తిరిగి కనీసం దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు 23 నుంచి 24 స్థానాలు గెలిచారు. 50 నుంచి 60 స్థానాలు గెలిస్తే దేశవ్యాప్తంగా 100-120 స్థానాలు గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న లక్ష్యం. మిత్రపక్షాలు, ఇండియా కూటమిలో మిత్రపక్షాలు ఎక్కువ గెలిచినట్లయితే అదొకటి ఉంటుంది సార్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకా 6 మంత్రులను నియమించుకోవాలి. 44 మంత్రి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి సార్. వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ వారిని నియమించుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు, హైదరాబాద్ నగర శివార్లో ఉన్న భూములకు సంబంధించిన వ్యవహారాలు ఒకటి ఉంది. అదేవిధంగా ఇది సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సాధించిన పురోగతి ఏంటి, ముందు విచారణ సంస్థలకు సంబంధించి ఎలా పోతున్నారు. ఇప్పటి వరకు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పులి మీద స్వారీ చేసుకుంటూ వచ్చింది. విచారణ చేస్తూ బీఆర్ఎస్ను ద్రోహిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. దాదాపుగా తెలంగాణ ప్రజానీకంలో బీఆర్ఎస్ను ద్రోహిగా నిలబెట్టడంలో సక్సెస్ అయింది. ఇలా ద్రోహిగా నిలబెట్టి ఒక్కసారిగా విచారణ నిలిపివేసి మళ్ళీ కాముగా ఉన్నట్లయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను కూడా చీదరించుకునే అవకాశం ఉంటుంది. ఇంత దూరంకి వచ్చిన తర్వాత వెనక్కి పోలేం. ఇది పులి మీద స్వారీ లాంటిదే. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అధికారులనైనా శిక్షించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలి అనే తర్వాత అదేవిధంగా గత ప్రభుత్వంలో కారకులైన మంత్రుల ఎవరుంటారు వారి పట్ల ఎలా వ్యవహరించాలి. ఈ అన్ని అంశాలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఇంకా మిగతా దీపాదాస్ మున్షితో పాటు ఇతర ముఖ్య నాయకులతో చర్చించి ముందు ఎలా ముందుకు పోవాలి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా పోవాలనేది ఒకటి ఉంది సార్. మరొక అంశం బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది చాలా కీలకమైన అంశం. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కనుక జరిగినట్లయితే కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా ఉంటుందనే క్షేత్రస్థాయిలో ఒక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ 2 పార్టీలు ఏకమైనట్లయితే వారికి ఉన్న ఓటింగ్ పర్సెంట్ ఇటీవల 39 స్థానాలలో బీఆర్ఎస్ గెలిస్తే 8 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ గెలిచింది. ఈ 2 ఓటింగ్ పర్సెంట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అవుతుందా కాదా అది ఒకటి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు. మామూలుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఒక నల్గొండ సభకు అటెండ్ అయ్యారు, ఎక్కడ ఆ సభలో ప్రసంగించారు తప్ప మీడియా సమావేశంలో కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఆయన నేరుగా ఢిల్లీ వెళ్తున్నారంటే అసలు ఢిల్లీలో ఎవరిని కలుస్తారు? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న ఈ వేళ ఢిల్లీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకులను కలుస్తారా, లేకుంటే ఆయన గతంలో
రెండు కాంగ్రెస్ బీజేపీతర కూటమిని ఏర్పాటు చేస్తా అన్నారు. ఆ కూటమి పరిస్థితి ఏంటి? ఆ కూటమికి సంబంధించి అనేక రాష్ట్రాలు తిరిగి వచ్చారు. అక్కడ ఎవరినైనా కలుస్తారా? సుధాకర్ అంటే బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా రూపాంతరం చెందినట్టే కదా. ఇప్పుడు మహారాష్ట్రలో అయిపోయింది, ఏపీలో అయిపోయింది, ఇంకేదైనా తమిళనాడులో ఏదైనా ఉంటే అదే అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కదా, ఇంకెక్కడ లేవు కదా. ఇంకా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ పేరుకే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్గానే పనిచేస్తున్న పరిస్థితి కదా. ఇంకా ఢిల్లీలో కేసీఆర్ గారు వెళ్తే కలిసేవాళ్ళు ఎవరు? గతంలో అంటే మమతా బెనర్జీ గారిని కలిశారు, అట్లాగే లల్లులు కలిసినట్లున్నాడు, కొంతమందిని కలిశారు గతంలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్లుంది కదా. స్టాలిన్ కలిసి వచ్చారు. మహారాష్ట్ర కోఆర్డినేటర్ కూడా ఇవాళ రాజీనామా చేసిండు సార్. బీఆర్ఎస్కి సంబంధించిన మహారాష్ట్ర కోఆర్డినేటర్ ఎన్ని రోజులు ఎవరైతే వివరించిండో ఆయన ఇవాళ రాజీనామా చేసిండు బీఆర్ఎస్కి. ఏపీలో కూడా లేదు కాబట్టి ఇక బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు అది. కాబట్టి ఆయన ఢిల్లీ వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఒక మంత్రాంగాన్ని నడపాలి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో జాయిన్ కావాలి. కూటమిలో జాయిన్ అయితే రాజకీయంగా కొంత సుస్థిరంగా ఉండగలుగుతాం. భవిష్యత్ అనేది బాగుంటుంది. అది రాజకీయంగా బాగుంటుంది. అదేవిధంగా కేసులు సంబంధించి వివిధ వ్యవహారాలకు సంబంధించి కొంత సురక్షితంగా ఉంటామని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నాడని భావించాల్సి ఉంటుంది సార్. ఓకే, రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ.